అందరికీ నమస్కారం. నిన్న మొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు మా మహేష్ అన్నను కానీ మా ఈరాత్రి అనిల్ అన్నను కానీ అనుచిత వ్యాఖ్యలు చేసిన బిడ్డ ఖబర్దార్ రాకేష్ రెడ్డి గారు, నువ్వు ఎర్రచందనం స్మగ్లర్ మా మహేష్ అన్నను కానీ మా అనిల్ అన్నను కానీ అనే స్థాయి కొడకానికి లేదు బిడ్డ. నేను తరిమి ఆర్మూర్ నియోజకవర్గంలో మా కార్యకర్తలు నువ్వు వాళ్ళ స్థాయి కాదు కొడక. నిన్ను రోడ్డు మీద ఉరిపిచ్చు కొట్టే రోజులు వస్తాయి. ఇంకోసారి మా పీసీసీని కానీ మా కార్పొరేషన్ చైర్మన్ కానీ అనే అర్హత నీకు లేదు. కాబట్టి బిడ్డ ఖబర్దార్. మా కార్యకర్తలు చాలు, అక్కడ ఉన్న మా కౌన్సిలర్లు చాలు నిన్ను ఉరికిపిచ్చి కొట్టే రోజులు వస్తాయి. కాబట్టి బిడ్డ ఖబర్దార్. జై కాంగ్రెస్. ఏదైతే మొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులైనటువంటి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్న గారిపైన, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఈరాత్రి అనిల్ అన్న గారిపైన అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే వాపసు తీసుకోవాలా, లేకుంటే నీకు తగిన గుణపాఠం చెప్తాం, నీ ఇంటిని ముట్టడిస్తాం, నిన్ను ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ లో తిరగనివ్వకుండా నీ ఎక్కడికి వచ్చినా నిన్ను అడ్డగించే కార్యక్రమం చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే బీసీ నాయకులుగా ఎదుగుతున్న వారిపై నువ్వు అనవసరమైనటువంటి అవకు చెవకుల మాటలతో వాళ్ళను డ్యామేజ్ చేయాలనుకుంటున్నావు. కానీ అది నీ స్థాయి కాదు. వాళ్ళను అది మాట్లాడేంత స్థాయి నీది కాదు. ఎందుకంటే వాళ్ళ కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు. ఎందుకంటే వాళ్ళు ప్రజల మధ్య 20 సంవత్సరాల నుంచి ఒక నాయకుడు, 40 సంవత్సరాల నుంచి ఒక నాయకుడు ప్రజల మధ్య ప్రజలతో సత్సంబంధాల ఉండి ఎదిగిన నాయకులు, తన సొంత భూమిని కూడా ప్రజలకు దానం చేసి అదేవిధంగా ఈ స్కూల్ కు కూడా దానం చేసినటువంటి వ్యక్తి పిసిసి అధ్యక్షులు. ఆయన పైన నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ. అదేవిధంగా ఈరాత్రి అనిల్ గారు కూడా మాజీ ఎమ్మెల్యే, ఆయన ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్. ప్రజలతో ఆయనకున్న సంబంధాలు నువ్వు నీ మాటలతోటి ఏం జరిగేది లేదు. ఎందుకంటే ఆయన ప్రజల నాయకుడు. గత 20 సంవత్సరాల నుంచి ప్రజలతో సంబంధాలుండి అదేవిధంగా ఈరాత్రి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసి ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన ప్రజలను సేవ చేయాలనే దృక్పథంతో అమెరికాలో ఉన్నటువంటి తన సొంత బిజినెస్ ను కూడా వదులుకొని ఇక్కడ ప్రజల మధ్య మెదుగుతూ ఇవాళ ఒక స్థాయి నాయకుడిగా ఎదిగిన వ్యక్తి. ఆయనపై నువ్వు చేసినటువంటి కామెంట్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలా, లేకుంటే నీకు రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండవని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఒక స్మగ్లర్వి, దొంగవి. దుబాయ్ లో ఏం చేసినావో ప్రజలందరికీ తెలుసు. గత 2021లో కూడా నేను ఆంధ్రాలో నీపై నువ్వు దొంగ వ్యాపారం చేస్తున్నావు, ఒక ఎర్రచందన స్మగ్లర్వి. 2021లో కూడా నీపై ఆంధ్రాలో ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. నువ్వా మా నాయకుల గురించి మాట్లాడేది? ఖబర్దార్ రాకేష్ రెడ్డి, ఖబర్దార్ బీజేపీ నాయకులారా. మరోసారి మా నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మిమ్మల్ని ఉరికించుకుంటే కొట్టే రోజులు వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జరిగిన ప్రెస్ మీట్ లో రాకేష్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ మీద మాట్లాడడం జరిగింది. పిసిసి ప్రెసిడెంట్ ఆయన స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ గుర్తుంచుకో. నువ్వు రాజీనామా చేస్తాను నువ్వు అంటున్నావు, రాజీనామా చేసిరా. వస్తే మేము మా పార్టీలో ఉన్న అక్కడ కౌన్సిలర్ చేయాలి నీ స్థాయి. ఆ కౌన్సిలర్లతో నేను రాజీనామా చేయించి నీకు పోటీగా నిలబెడతాను. నువ్వు ఫస్ట్ రాజీనామా చేసిరా. రాజీనామా ఎక్కడ చేస్తావు? చేస్తా అంటున్నావు కదా, అసెంబ్లీ పోయి రేపు రాజీనామా చేపిస్తా అంటున్నారు నీకు ఉన్న ఇక్కడ మీ లీడర్లు. ఫస్ట్ రాజీనామా చేసి వచ్చిన తర్వాత మేము ఇక్కడ రాజీనామా చేయించి నీ మీద పోటీకి నిల్చుండ పెడతాం. అప్పుడు ఎవరు గెలుస్తారో పబ్లిక్ తెలుస్తుంది, పబ్లిక్ పోదాం. అప్పుడు నీ విలువేంటో ఏందో అనేది తెలుస్తుంది. అది గుర్తుంచుకో. అదేవిధంగా మా బాల్కొండ అనిల్ అన్న గారి మీద కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఒకసారి విప్పి చేసిండు. నువ్వు ఏదో గాలికి వచ్చి 2 నెలల 3 నెలల ఎమ్మెల్యే అయిపోయినావు. అది ఇప్పుడు గాలికే కొట్టుకపోతావు. నీకు మళ్ళా నిల్చుండే అర్హత లేదు. నిన్ను ఎవరు కూడా గెలిపారు. ఆయన మీద ఇంకోసారి మాట్లాడితే సీరియస్గా ఉంటుంది. ఆయన బీసీ నాయకుడు. బీసీలందరూ
నిన్ను తరిమి కొట్టే రోజులు వస్తాయని తెలియజేస్తూ మొన్న ఆరంభ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి పైడి రాకేష్ రెడ్డి సవాల్ విసిరిండు టీపీసీ అధ్యక్షుడి మీద మరియు మా ప్రభుత్వ వైపు మా బాలకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఈరవత్రి అనిల్ కుమార్ మీద మేము దానికి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏంటంటే మహేష్ అన్న 40 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానంలో ఇది ఎంతటిది కూడా కాదు. కేవలం రెడీమేడ్గా వచ్చి టికెట్ కొనుక్కొని నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు మాత్రం కానీ ఆయనతోటి ఎలాంటిది కూడా నువ్వు సరిపోవు. ఎంతో మంది పేదవాళ్లకు తన సొంత భూమిని దానం చేసిండు. రీసెంట్లీ ఇంటర్గ్రేటెడ్ స్కూల్ కూడా 12 ఎకరాలు ఇచ్చి తను ఎన్నో దాన ధర్మం చేసిండు. అలాంటి వ్యక్తికి నువ్వు సవాళ్లు విరిసే బదులు మా ఆర్మూల్లో మామూలు కార్యకర్త నువ్వు రిజైన్ చేయు, మేము మామూలు కార్యకర్తను పెట్టి నీ మీద గెలిపించుకుంటాం. మరియు మా ఈరవత్రి అనిలన్న మీద కూడా నువ్వు ఒక రకంగా అవాకులు చవాకులు చేసినావు. లేదంటే ప్రజల ఆదరణ పొంది ఎమ్మెల్యే ప్రజల ఆదరణ పొంది మంచి ప్రజలతో సంబంధం ఉండి ఈరోజు ఎంతో మంది అభిమానించి ఒక బీసీ నాయకుడిగా ఎదిగిండు. కేవలం బీసీ నాయకులుగా ఎదుగుతున్నారని ఒక ఈర్ష్యతోటి మాత్రమే ఇద్దరు మా మహేష్ అన్న గాని మా అనిల్ అన్న గాని ఆ అక్కాసు ఆ ఈర్ష్యతోటి మాత్రమే నువ్వు సవాల్ విసినా కానీ బీసీ నాయకులు బిడ్డ నేను పొందబెడుతా త్వరలోని. ఎందుకనగంటే వాళ్ళు ప్రజలతో సంబంధం ఉండి ప్రజలకు సేవ ఇస్తున్న తన సొంత ఆస్తిని కూడా వాళ్ళు జారపోస్తున్నారు. ఇవల్ల మా అనిలన్న కూడా ప్రజల ఆదరణ పొంది మంచి సమ్మిడు ఆ సమ్మిడి మీద నువ్వు ఎలాంటి కూడా విసిరినావనుకో త్వరలోనే నీ ఇంటికి వచ్చి మేము ముట్టడి చేస్తామని